మా రక్తం పంచుకొని పుట్టి, మా చనుబాలలతో పెరిగి, మేం పెట్టిన తిండితో కండలు పెంచి, మాతో కన్నీరు పెట్టించిన మగ మహానుభావులారా, మేం లేనిదే మీకు ఉనికే లేదు. అయినా మీ దృష్టిలో మేం అబలలం. మీరు చేసే అన్ని కార్యక్రమాలను మీకంటే మెరుగ్గా చేస్తున్నా మేం బలహీనులం. మేం మీ దృష్టిలో ఐటెం సాంగ్ లాంటి వాళ్ళం. మీరు మా నుంచి తాగిన పాలతో 10,000 క్షీర సముద్రాలను నిర్మించవచ్చు. మీకోసం మేము స్రవించిన రుధిరంతో 1,00,000 సముద్రాలను నిర్మించవచ్చు. మీరు మాతో కార్పించిన కన్నీళ్లతో, స్వేదంతో 10 లక్షల పైగా కాళేశ్వరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను సృష్టించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్ని ఒకసారి నిశితంగా పరిశీలిస్తే మేం చెప్పిన దాంట్లో అబద్ధం లేదని మీకు తెలుస్తుంది. అలాంటి మా కోసం ఉదారంగా ఒక రోజును కేటాయించి అభినందిస్తున్న మీ సహృదయతకు 1,00,000 నమోవాకాలు. నారీలోకం. కంటి తుడుపు మహిళా దినోత్సవాల వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ పేరుతో ఒకరోజు హడావుడి చేసి ఆ పైన ఎప్పట్లాగే ఆంక్షల సంఖ్యలు కొనసాగిస్తే సాధించేది శూన్యం. ఈ పేరుతో బహుళ జాతి సంస్థలు వ్యాపారాలు చేసుకోవడం తప్ప మహిళలకు ఒరిగేదేముంది? పసికందు మొదలు పండు ముదుసల వరకు క్షణం క్షణం భయం భయంగా గడిపే సమాజంలో మహిళ బ్రతుకులో అసలు పండుగ సాధించేది ఇప్పుడు? మహిళలు ఎలాంటి నిర్బంధాలు లేకుండా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న రోజే మహిళా దినోత్సవానికి అర్థం, పరమార్థం. అప్పటి వరకు ఇవన్నీ మొక్కుబడి కార్యక్రమాలే, కొందరికి డబ్బు సంపాదించి పెట్టే వేడుకలే కాదంటారా? స్త్రీ పట్ల గౌరవం పెరిగేలా బాల్య దశ నుంచి చర్యలు తీసుకోవాలి. పాఠ్యాంశాల ద్వారా దీన్ని మనసుకు హత్తుకునేలా నూరిపోయాలి. హద్దులు మీరిన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల బాధ్యత మరీ ఎక్కువగా ఉంటుంది. నాగరికత సమాజం అంటే లింగభేదం లేకుండా బలవంతుడు, బలహీనుడు, సంపన్నుడు, సామాన్యుడన్న తేడా లేకుండా అందరికీ సమాన హక్కులు, సమాన ప్రయోజనం, సమాన న్యాయం జరిగే పరిస్థితులు ఉండడం. విద్య పెరుగుతున్న కొద్దీ వినయం, విశేషణ పెరగాలి. నాగరికుడు అనేవాడు ఏ వ్యక్తిని చిన్నచూపు చూడ్డు. వర్తమానంలో దీనికి విరుద్ధంగా జరగడం బాధాకరం. అడుగడుగునా హింస, గృహహింస, మానభంగాలు. మహిళల దేహభాగాల్ని, వారి కొలతల్ని రకరకాల పేర్లతో సంబోధిస్తూ అవమానించడం ఏ ప్రగతికి చిహ్నం? ఏ నాగరికతకు తార్కాణం? చెప్పండి సోదరులారా. చెడు దృష్టితో మహిళలను చూసే సమాజం ఎంత ప్రగతి సాధించినా నిరుపయోగం. మైట్ ఈజ్ రైట్ అన్నట్టుగా పురుషులు వ్యవహరిస్తే అసలుకే ముప్పు. ఆ సూత్రం ప్రకారం మైక్ టైసన్, దారాసింగ్, కింగ్ కాంగ్ లాంటి శారీరక బలం కల వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ మీరు మేము బతకాల్సి ఉంటుంది. సగటు మగాడి సైతం అనేక ఆంక్షల మెడకు చుట్టుకుంటాయి. అచ్చం ఇప్పుడు మీరు మా పట్ల ప్రవర్తిస్తున్న విధంగా. విద్య పెరుగుతున్న కొద్దీ వినయం, విశేషణ పెరగాలి. నాగరికుడు అనేవాడు ఏ వ్యక్తిని చిన్నచూపు చూడ్డు. వర్తమానంలో దీనికి విరుద్ధంగా జరగడం బాధాకరం. ఈ నినాదాలను ఇప్పుడు మనం నెత్తికెత్తుకోవాలి. అప్పుడే సమాజం వెలుగుతుంది, మానవత్వం మనగలుగుతుంది. స్వేచ్ఛా పవనాలు ప్రపంచమంతా వ్యాపించిన రోజు ప్రతిరోజు మహిళా దినోత్సవమే. ప్రతి క్షణం మహిళదే. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో, గుర్తించబడతారో, ఎక్కడ వారికి జ్ఞానం సంపూర్ణంగా అందించబడుతుందో ఆ జాతి ప్రపంచ కేతనమై ఎగురుతుంది. దీనికి పునాది విద్య. పురుషులతో సమానంగా మహిళలకు కూడా చదువుకునే అవకాశాలు ఉండాలి. పురుషుడొకని చదువు పురుషునికే వెల్గు, మహిళ చదువుకున్న మహికి వెల్గు, వారి సంతతికిని వంశంబునకు వెల్గు, తరతరాల వెల్గు తను వెల్గు.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ చారిత్రక క్రమాన్ని మనం అధ్యయనం చేస్తే, ఆలోచన చేస్తే, పరిశీలిస్తే, పరిశోధిస్తే ఈ మహిళా దినోత్సవం వెనుక ఎంత పోరాటం ఉందో, ఎంత త్యాగం ఉందో, ఎంత కష్టం ఉందో, ఎంత నష్టం ఉందో మనకు అర్థమవుతుంది. న్యూయార్క్ నగరంలో, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వస్త్ర పరిశ్రమలో పనిచేసేటువంటి మహిళా కార్మికులు వేలాదిగా ఉండినారు. 1908లో క్లారా జెట్కిన్ అనేటువంటి ఒక మహిళా కార్మిక నాయకురాలి ఆధ్వర్యంలో 1500 మంది మహిళా కార్మికులు, కూలీలు ఒకచోట సమావేశమై 4 అంశాల డిమాండ్లతో చర్చ చేశారు. 1, మెరుగైన వేతనాలు, మెరుగైన వాతావరణ పరిస్థితులు, మెరుగైన పనివేళలు, ఓటు హక్కు. ఆ పరిశ్రమల్లో మహిళలకు కావలసిన సౌకర్యాలు ఉండేటివి కాదు. గాలి వెలుతురు సరిగా ఉండేది కాదు. టాయిలెట్లు, బాత్రూమ్స్ సరిగా ఉండేటివి కాదు. అటువంటి పరిస్థితుల్లో వేతనాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. పని గంటలు 16 గంటలు ఉండేది. అటువంటి పరిస్థితుల్లో వాటిని ధీటుగా పోరాటం చేసి మంచిని సాధించుకోవడం కోసం వాళ్ళు అక్కడ సమావేశమయ్యి ఈ 4 డిమాండ్లను యాజమాన్యాల ముందు పెట్టారు. ఆ తర్వాత 1911లో కోపెన్హెగ్లో ప్రతి ఏటా శ్రామిక మహిళా కోర్కెల దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఆస్ట్రేలియా, డెన్మార్కు, స్విట్జర్లాండు, జర్మనీలో ఈ సదస్సులు జరిగి ప్రతి సంవత్సరం శ్రామిక మహిళల కోర్కెల దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం జరిగింది. 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని ప్రపంచ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచమంతా జరుపుకోవాలనే పిలుపునిచ్చింది. ఇందులోనే చిన్న కుట్ర జరిగిపోయింది. కార్మిక లేదా శ్రామిక అనే పదాన్ని తీసేశారు. కోర్కెల అనే పదాన్ని తీసేశారు. మహిళా దినోత్సవం అని మాత్రమే దీన్ని జరుపుకుంటూ వస్తున్నారు. ఇది క్లారా జెట్కిన్ నాయకత్వాన జరిగినటువంటి ఉద్యమము, సదస్సు, సమావేశము ఇవన్నీ కూడా ఒక పోరాట వేదిక, ఒక చైతన్య వేదిక, ఒక ఉద్యమం. అటువంటి ఉద్యమ నేపథ్యపు పునాదిని కదిలించి వేసి మహిళా దినోత్సవం అని జనరల్గా చెప్పడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం రోజు అధికారులు, బ్యూరోక్రాట్లు, ధనిక మహిళలు, పారిశ్రామిక మహిళలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళంతా కూడా మార్చి 8న మహిళా దినోత్సవం అనే పేరుతో సదస్సులు, సమావేశాలు, ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, చీరల పోటీలు జరుపుకుంటూ ఆ పోరాట స్ఫూర్తిని నీరుగార్చేశారు. ఇది చాలా అన్యాయం. ఒక తరం స్త్రీ విద్య కోసం, గౌరవం కోసం పోరాడింది. మరో తరం స్త్రీ స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాడారు. ఇంకో తరం స్త్రీ ఆస్తి హక్కు కోసం పోరాడింది. నేటి తరం స్త్రీ రాజ్యాధికారం కోసం, సమానవంతమైన రాజ్యాధికారం కోసం, పురుషులతో సమానమైనటువంటి రాజకీయ పదవుల కోసం పోరాడుతున్నది. అన్ని కాలాల్లోనూ, అన్ని సమయాల్లోనూ స్త్రీ తన బాధ్యతను భుజం మీద నుంచి దించనే లేదు. అప్పటికీ ఇప్పటికీ మహిళా సమానత్వం పేపర్ల మీద, ఉపన్యాసాల మీద ఉందే కానీ, మాటల్లో ఉందే కానీ చేతల్లో అయితే లేదని చెప్పచ్చు. స్త్రీల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, వేధింపులు పని స్థలాల్లోనూ, ఇళ్లలో కూడా సమానత్వం
లేదు. ఇంకా చెప్పాలంటే బాలికలను అపహరించి చిన్న పేద దేశాల నుంచి తీసుకొచ్చి 11 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయిలను సైతం వ్యభిచార కూపంలో దించేటువంటి దుర్మార్గం ఇప్పటికీ కొనసాగుతున్నది. బాలికల అపహరణ, బాల్య వివాహాలు, సరైన చదువుకునే అవకాశాలు లేకపోవడము, బాల కార్మికులు, వీధి బాలలు ఉండడము, వేతనాల్లో వివక్ష, పని సమయంలో వివక్ష, గౌరవంలో వివక్ష, ఆర్థిక వివక్ష, అన్ని వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. క్లారా జెట్ సంఘాన్ని పెట్టిందో, పోరాటాలు చేసిందో, సమ్మెలు చేసిందో ఆ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం. పుడుతూనే పాలకేర్చి, పుట్టి జంపాలకేర్చి, పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేర్చి, తనువంతా దోచుకున్న తనయులు మీరు, మగసిరితో బ్రతకలేక కీచకులై, కుటిల కామ మేచకులై, స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సైన్యంతో, మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్న ఈనాడి మీకోసం మరో మహాభారతం, ఆరవ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం. కన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి నీ కండలు పెంచినది గుండెలతో కాదా, ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా, కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర, ఏనాడో మీరేల్చిన లేత పెదవి ముద్ర, ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం, మర్మస్థానం కాదది మీ జన్మస్థానం, మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం, శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్న
వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.